అందరికీ నమస్తే. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం అయితే తుది దశకు చేరిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,000 మెజారిటీతో అయితే గెలుపొందడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో ఏం జరగబోతుంది? ఏ పార్టీ గెలుస్తుంది? అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది. మొత్తానికి ఈరోజు నవంబర్ 14 ఇక దీంతో ఇక్కడ తెరపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే భారీ మెజారిటీతోనైతే గెలిచాడు. సో ఇక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మార్నింగ్ నుంచే కూడా మొత్తం 10 రౌండ్ల ఏవైతే ఉంటాయో 10 రౌండ్లలో లెక్కింపునైతే ప్రారంభం చేసిర్రు. సో దాంట్లో ప్రతి రౌండ్‌లో కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మంచి ఆధిక్యతతో ముందుకెళ్తున్నాడు. లాస్ట్‌కి ఇంకా 7, 8కి వచ్చేసరికి దాదాపు విజయం అయితే ఖరారైపోయిందని చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికనైతే తీసుకుంది. అటు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో వీటన్నిటి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ మొత్తం కూడా రాష్ట్ర యంత్రాంగం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ పార్టీ నేతలు కూడా మొత్తం నెల రోజుల నుంచి జూబ్లీహిల్స్‌లో ఉండి ప్రచారం చేసుకుంటూ అందరి క్యాండిడేట్లు మరి ఎవరి గెలుపు దిశగా వాళ్ళైతే పనిచేసినప్పటికీ ఇక చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే భారీ మెజార్టీతోనే గెలిచిందని చెప్పొచ్చు. ఇక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,988 ఓట్లు అయితే సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,289 ఓట్లు అయితే సాధించారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17,061 ఓట్లు అయితే సాధించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి పర్సెంటేజ్ చూసుకుంటే 50.83% అయితే ఓట్లు అయితే సాధించారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే 38.13%, ఇక బీజేపీ చూసుకుంటే 8.76% అయితే రావడం జరిగింది. ఇక అత్యధికంగా 4 ప్లేస్ల చాలా మంది అయితే ఇక్కడ పోటీ చేశారు. అంటే 58 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ బరిలో ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా 4 ప్లేస్ల నోటా రావడం అనేది చాలా విశేషం అని చెప్పాలి. ఎందుకంటే నోటాకి 924 ఓట్లు అయితే వచ్చినాయి. అంటే ఏ పార్టీ అభ్యర్థి కంటే ఇంకా చిన్న చిన్న పార్టీలు, నేషనల్ పార్టీలు కావచ్చు, ఇంకా రాష్ట్ర పార్టీలు కావచ్చు, కొన్ని గుర్తింపు పార్టీలు కావచ్చు, మొత్తం కూడా అభ్యర్థుల పోటీలో ఉన్నారు. ఉన్నప్పటికీ 58 మందిలో నోటా అనేది 924 ఓట్లు అయితే వచ్చినాయి నోటాకి. అంటే నోటానే 4వ స్థానంలో ఉంది. అంటే నోటా అనంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే 58 మంది అయితే పోటీలో ఉన్నారు. ఈ 58 మందిలో మాకు ఎవ్వరు నచ్చలేదు, ఈ క్యాండిడేట్లు ఎవ్వరు మాకు నచ్చలేదు అని చెప్పేసి వీళ్ళు నోటాకి అయితే వేసిరు అనమాట ఓటు. అంటే మాకు వీళ్ళు ఎవరు వద్దు, నచ్చట్లేదు అని చెప్పేసి వాళ్ళు నోటాకి అయితే వేసుకుని, విశేషంగా ఇది 4వ ప్లేస్లో రావడం అనేది నిజంగా విశేషం అని చెప్పాలి. దీనికి 924 ఓట్లు అయితే రావడం జరిగింది. ఇంకా మొత్తం మీద చూసుకుంటే మెజారిటీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి అయితే 24,729 అయితే మెజారిటీ సాధించడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించిన గెలుపు పత్రం ఏదైతే ఉందో దాన్ని అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే నవీన్ యాదవ్ తీసుకోవడం, అదేవిధంగా జూబ్లీహిల్స్లో కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలకు అతను కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా ప్రజలకైతే హామీ ఇవ్వడం జరిగింది. ఇక మరొక వైపు బీఆర్ఎస్ వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, అనేక అవకతవకలు అయితే జరిగాయి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బులు వంచడం కావచ్చు, లేదంటే రిగ్గింగ్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. మరి గెలిచినప్పటికి కూడా మరి గెలుపు మాదే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు. సో మొత్తానికైతే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో అయితే గెలుపొందడం జరిగింది. మొత్తం 58 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ విశేషత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ 2 అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ డిపాజిట్ గల్లంత అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి 17,061 ఓట్లు అయితే సాధించారు. సో అతను కూడా డిపాజిట్ కోల్పోవడం అయితే జరిగింది. అంటే ఎన్నైతే ఓట్లు పోల్ అవుతాయో అందులో దాదాపు 16.6%, అంటే దాదాపు 17% అయితే ఓట్లు అయితే రావాలి. ఆ ఓట్లు రాకపోతే మనం ఏదైతే డిపాజిట్ చెల్లిస్తామో, అంటే ముందు అభ్యర్థి నామినేషన్ వేసే ముందు ఏదైతే డబ్బులు చెల్లిస్తామో అవైతే రావన్నమాట. అంటే దాన్ని కొద్దిగా అవమానంగా భావించవచ్చు అని. అంటే ఎందుకంటే అట్లనే చేస్తారు. ఇప్పుడు ఎవరైనా పార్టీ ఓడిపోతుందని చెప్తే మీకు డిపాజిట్ గల్లంత అయిందని చెప్పేస్తే వాళ్ళని అవమానపరిచినట్టు అనమాట. అంటే నీకు ఈ ఓట్లలో ఎలాంటి స్పందన లేదు, ప్రజల మద్దతు మీకు లేదు అనే విధంగా అయితే ఈ విధంగా డిపాజిట్ కోల్పోయిందని చెప్తారు. విశేషంగా 58 మంది అభ్యర్థులు అయితే పోటీ ఉన్నప్పటికీ 2 మాత్రమే సో ఈ డిపాజిట్ ఏదైతే ఉందో వాళ్ళు దక్కించుకుంటారు. కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి వీళ్ళు తప్ప మిగతా 56 మంది కూడా వాళ్ళైతే డిపాజిట్ గల్లంత అయిపోయింది. ఇంక్లూడింగ్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిది కూడా
డిపాజిట్ అయితే కోల్పోయిందని చెప్పొచ్చు. డిపాజిట్ అంటే ఇప్పుడు మనకు ఈ ఓట్లలో పోలైన దాదాపు 1,90,000 ఓట్లయితే వేయడం జరిగింది. సో, అందులో 16.6% అంటే దాదాపు ఒక 30,000 32,000 ఓట్లొస్తేనే ఇక్కడ డిపాజిట్ అనేది తిరిగి చెల్లిస్తారనమాట. అంటే ఏదైతే అభ్యర్థిగా నామినేషన్ వేసేటప్పుడు మనమైతే డబ్బులు చెల్లిస్తామో 32,000 ఓట్లు ఏస్తే గనుక మళ్ళీ ఆ డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో, ఇప్పుడు వీళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎవరైతే డిపాజిట్ కోల్పోయిందో వాళ్ళకైతే ఇక డిపాజిట్ రాదనమాట. సో, ఇదన్నమాట పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. మరి బీజేపీ బీఆర్ఎస్ అయితే మరి కొద్దిగా టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ అయితే ఆమడ దూరంలో అయితే ఉంది. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అయితే ప్రజల నుంచి ఆదరణ అయితే చాలా తక్కువైందనే చెప్పొచ్చు. ఇక 2 నెలల నుంచి కూడా మొత్తం అన్ని ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో మరి ఇక్కడే జూబ్లీ హిల్స్లో మకాం వేసి మరి అందరూ కూడా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. చేసినప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే మరి పట్టం కట్టారు నవీన్ యాదవ్. సో, ఇక్కడ నవీన్ యాదవ్ గెలవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి 3 సార్లు ఓడిపోవడం కావచ్చు, ముఖ్యంగా బలంగా బీసీ వాదం అయితే ఈ మధ్య కాలంలో బీసీలకు సంబంధించిన వాదం ఏదైతే ఉందో అది గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో మరి నవీన్ యాదవ్ కావడం, బీసీ కావడం, సో ఈ అంశాలు కూడా బాగా కలిసి వచ్చినాయని చెప్పొచ్చు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న కావచ్చు, క్యూ న్యూస్ వేదికగా చాలా సార్లు అయితే మేము అంచనా వేసి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మేము పబ్లిక్ పల్స్ కూడా తెలుసుకున్నాం. సో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే తీన్మార్ మల్లన్న కావచ్చు, క్యూ న్యూస్ కావచ్చు ఆల్రెడీ చెప్పేసాయి. అనుకున్నట్లుగానే మరి దాదాపుగా అప్పుడే చెప్పారు, దాదాపు 20,000 నుంచి 20,000 మధ్య గెలుస్తారని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ చెప్పేశారు, అంచనా వేశారు పబ్లిక్ టాక్స్ను బట్టి. సో, ఆ విధంగానే కాంగ్రెస్ అభ్యర్థికి అయితే 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే గెలుపొందడం జరిగింది. మొత్తానికి ఇక జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో అదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక జూబ్లీ హిల్స్ ఇట్లా ఉంటే మరి ఈ రోజు అయితే నవంబర్ 14th బీహార్లో కూడా ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మరి 2 విడతల్లో అయితే జరిగినాయి. ఈ రోజే అక్కడ ఫలితాలు కూడా ఉన్నాయి. మరి ఎన్డీఏ ఏదైతే కూటమి ఉంటుందో అది మాత్రం ఘన విజయం సాధించని చెప్పొచ్చు. అక్కడ దాదాపు 202 సీట్లలో అంటే అక్కడ 243 సీట్లు అయితే అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయి. అందులో 202 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉంటుందో అది అయితే మరి ఘన విజయం సాధిస్తుందని అయితే మనము చూడొచ్చు. సో, బీహార్ ఫలితాలు చూసుకుంటే మరి ఇక్కడ 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ అంటే బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ 185 లీడింగ్లో ఉంది. ఆల్రెడీ 17 అయితే గెలిచింది. మొత్తం 202 స్థానాల్లో అయితే లీడింగ్లో కొనసాగుతుంది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం. అట్లాగే మహాగఠబంధన్ ఏదైతే కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ ఉంటుందో సో అది 35 స్థానాల్లో లీడింగ్లో అయితే కొనసాగుతుంది. అక్కడ 32 సీట్లు అయితే ఇప్పటికీ లెక్కింపులు అయితే జరుగుతున్నాయి. 3 సీట్లు అయితే గెలుపు ఖరారు అయిపోయింది. సో, అట్లాగే అదర్స్ చూసుకుంటే మనకు ఎవరైతే అదర్స్ ఉంటారో వాళ్ళైతే 5 అయితే మొత్తం 6 అయితే లీడ్లో ఉన్నారు. 5 లీడింగ్ కొనసాగుతుంది. ఒకరైతే ఆల్రెడీ గెలుపొందారు. సో, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉంటుందో అదైతే ఘన విజయం సాధించని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మరి ఆల్రెడీ మెజారిటీ అయితే రావడం జరిగింది. ఇక ఒక్కొక్కరు గెలుపొందినట్లుగా రిజల్ట్స్ అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తానికి 202 స్థానాల్లో అక్కడ ఘన విజయం అయితే సాధించింది. సో, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 122 అంటారు. అంటే 243 స్థానాల్లో 122 సీట్ల వరకు అయితే వస్తాయో వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తారు. సో, ఇక్కడ ఎన్డీఏకి అయితే మరీ ఎక్కువ, చాలా 202 అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. చాలా బంపర్ మెజారిటీతోని, భారీ మెజారిటీతోనైతే ఇది ముందుకు దూసుకెళ్ళిందని చెప్పొచ్చు. సో, ఇదన్నమాట దీనికి సంబంధించి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా వీళ్ళలో మరి కొంత సంతోషం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి అక్కడ బీహార్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల వీళ్ళైతే ఇక్కడ ఓటమిని కొద్దిగా మర్చిపోయి ఆ గెలుపునైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇంకా.